అంటే ట్రెడిషన్ ఇట్లా నమ్ముకోనికి కారణం ఏంటిదే పెళ్లిని? అంటే ఉంది కాబట్టి మనకు ఉంది కాబట్టి మన మన కుటుంబాలలో ఉంది, మన జీవితాలలో ఉన్నది. అందుకని అట్లా చేయాలనే మంచిగా చేసిన. మధ్యతరగతి కుటుంబాలలో పెళ్ళిళ్ళు ఎట్లా ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకునే భాష ఎట్లా ఉంటుంది, వాళ్ళ కట్టుబాట్లు ఎట్లా ఉంటాయి, అంటే ప్రతి కేటగిరీకి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ మిక్స్డ్గా అన్ని యూనివర్సల్గా కొన్ని థింగ్స్ ఉంటాయి. అట్లా చేసిన పెళ్లి పాట మంచి అనుకున్నట్టుగానే మేము అంటే ఫస్ట్ నుంచి నమ్మినాం ఈ పెళ్లి పాట వైరల్ అవుతుందని నమ్మినాం. అనుకున్నట్టుగానే వైరల్ అయింది పాట. అంటే ఇంటున్నప్పుడే 12 గుంజాలంటే ఇదేంటిదో గుంజలేంటిదో అనుకుంటే నిజంగా అప్పట్లో అఫ చెప్పేటప్పుడు పాటలు పాడుతారు ఇక పోయిరా గోవింద పోయిరావమ్మా అత్తగారింటికి అని లబలబ మొత్తుకుంటారు కేరంత వచ్చి, ఆ చుట్టాలు పక్క పొంటోళ్ళు అంత వచ్చి అయ్యో బిడ్డను అక్కడ ఇస్తుండ్రా అని ఏడుస్తారు. అట్లా అన్నీ ఒడిచిపట్టినావు నువ్వు. అంటే ఒక్క తీరు కాదు, పేపర్ రాసినాము, ఆర్టికల్ రాసినాం. అది లాక్డౌన్ టైంలో చిరంజీవి అనేది ఆర్టికల్ బాగానే వైరస్ అయింది కదా. అది లాక్డౌన్ టైంలో చిరంజీవి గారు చేసిన సేవకు ఒకటి రాసినాను. మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఒకటి రాశాను. మళ్ళీ ఆ పద్మవిభూషణ్ వచ్చినప్పుడు 2 పేపర్లు రాశాను. ఒకటి మెయిన్ స్ట్రీమ్ పత్రిక, ఇంకొకటి కూడా మెయిన్ స్ట్రీమ్ పత్రిక. ఫోన్ చేసిండు సారు, థ్యాంక్ యూ తమ్ముడు అని అన్నాడు. కలువమన్నాడు. కానీ మనం ఒకటి అనుకుంటే మనకు నువ్వు చెప్తాంటావు కదా గాడ్ స్క్రీన్ ప్లే టైమ్ స్క్రీన్ ప్లే అని, అది కుదరలేదు. లేకపోతే పోయి కలిసిటోండి. ఇక మన పెద్దన్న అశోక్ అన్న కూడా బాగానే ఇంట్లో పాత్రలు. మా అశోక్ అన్న 3 చేసిండు. 3 అంటే 3 క్యారెక్టర్, 3 పాత్రలు అంటే యాక్ట్ కాదు. మాటలు రాసిండు, ఒకటి పాట రాసిండు, పెళ్లి పాట అన్నీ రాసిండు. అది ఒక క్యారెక్టర్ కూడా చేసిండు. అంటే ఆయన క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసిండు. అది సినిమాలో చూడు బాగుంటుంది. నాకు సినిమాలలో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక గోరెట్ ఎంకన్న నారాయణమూర్తి కలిపి డైరెక్టర్ అయితే ఎట్లుంటుందో నీ లెక్కుంటారేమో అనిపిస్తుంది. అంటే ఆ కళానికి ఉన్న బలం అది ఒట్టిగానే రాలే. పేపర్లో చూస్తుంటే